యూకేకి చెందిన రక్షణ వ్యాపారి సంజయ్ భండారీతో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాతో ముడిపడి ఉన్న కేసులో ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఢిల్లీ రౌజ్ ఎవెన్యూస్ కోర్టులో ప్రాసిక్యూషన్ కు సంబంధించి ఈడీ అధికారులు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఏడాది జూలైలో పీఎంఎల్ కింద రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. దీంతో ఎవెన్యూస్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అప్డేట్స్ ఏంటి? యూకేకి చెందిన రక్షణ వ్యాపారి సంజయ్ భండారీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఛార్జ్ షీట్ ఈడీ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌజ్ కోర్టులో ప్రాసిక్యూషన్ కి సంబంధించిన ఫిర్యాదు సైతం కూడా దాఖలు చేసింది. ఇక ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. యూకే ఆయుధాల మనీ లాండరింగ్ కేసులో రెండో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ తాజాగా దాఖలు చేసిన నేపథ్యం 2019లో ఈ కేసులో వాద్రాకు మొదట ముందస్తు బెయిల్ ను ఢిల్లీ కోర్టు ఇచ్చింది. అక్రమ ఆయుధాల కొనుగోలులో రాబర్ట్ వాద్రాకు అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే పిఎంఎల్ఏ యాక్ట్ కింద జూలై నెలలో వాద్రా స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేశారు. మొదట జూలైకి ముందు ఆయనకు మొదట సమన్లు జారీ చేసిన అనంతరం ఆయన జూలైలో ఈడీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో ఆయన స్టేట్మెంట్ ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే సంజయ్ భండారీతో ఉన్న అనేక కోణాల్లో ఇప్పటికీ ఈడీ మొదటిసారిగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో సైతం కూడా సంజయ్ భండారీ యొక్క అక్రమ ఆయుధాల వ్యాపారం ఏ విధంగా చేస్తున్నారు, దాంట్లో లాభార్జనలో ఉన్న నేపథ్యంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అనే కోణంలో కూడా విచారణ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ కేసులో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ఒక సంబంధించి రెండో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సైతం కూడా తాజాగా ఈడీ కాసేపటి క్రితం ఈ రోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యం. అయితే ఇప్పటికీ ఈ కేసులో ఆయన బెయిల్ పైన ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే అక్రమ ఆయుధాలకు సంబంధించి సంజయ్ భండారీ ఆయన గతంలో కూడా ఒక ఛార్జ్ షీట్ ని ఈడీ దాఖలు చేసింది. అయితే ఆయనతో పాటు ఈయనకు లావాదేవీలు జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ కేసును ఒక పొలిటికల్ యాంగిల్ గా చూస్తున్నామని మాత్రమే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపైన కక్ష తీర్చుకునే కోణంలోనే కావాలనే కేంద్ర దర్యాప్తు సంస్థలతోని భారతీయ జనతా పార్టీ ఈ రకమైన ఛార్జ్ షీట్ ఫైల్ చేపిస్తుంది. గతంలో కూడా రాబర్ట్ వాద్రా పైన హర్యానా భూమికి సంబంధించిన కోణంలో కూడా ఆయన పైన కేసును నమోదు చేసి ఈడీ పలుమార్లు ఆయన విచారించిందనే అభియోగాలను కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులకే గురి చేశారు. తాజాగా మరోసారి కూడా రాబర్ట్ వాద్రాను ఇబ్బందులకు గురి చేసేందుకు సోనియా గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.